హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే శనగపప్పు వడ చేద్దామని ముందు రోజే నైట్ శనగపప్పును అయితే నానబెట్టేశాను. సో మార్నింగ్ అయితే దాన్ని డ్రైన్ చేసేసి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. అలాంగ్ విత్ దట్ నేను తోటకూర ఒక 1 కట్ యాడ్ చేశాను. ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ ప్లస్ హాఫ్ ఆనియన్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి కచ్చపచ్చగా ఉన్నా కూడా నడుస్తుంది. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే ఇంకొక హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసి అయితే వేసుకొని కొద్దిగా శనగపిండి అయితే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే ప్యాన్లో ఆయిల్ అయితే వేడి చేసుకొని ఒకసారి అయితే చెక్ చేయండి. చిన్న మిక్స్చర్ ఆఫ్ వడ అయితే వేసి చూస్తున్నాను అది మంచిగా ఫ్రై అవుతుందా లేదా అని. సో ఇప్పుడైతే మనం 1 by 1 అయితే వేసుకోవచ్చు వడలు. సో ఒక టిప్ ఏంటిదంటే, వేసిన వెంటనే దాన్ని అయితే తిప్పడం కానీ లేకపోతే కదిలియడం మాత్రం చేయకండి. ఎందుకంటే మనకి కింద బేస్ అనేది మంచిగా ఫ్రై అవుతానే మనకి క్రిస్పీ గోల్డెన్ కలర్ అయితే వస్తుంది. అండ్ వడలు కూడా విరిగిపోకుండా మంచిగా షేప్లో అయితే వస్తాయి. సో చూస్తున్నారు కదా, కింద బేస్ మంచిగా ఫ్రై అవుతానే వడ దానంతా అదే అయితే పైకి అయితే తేలుతుంది. సో అప్పుడైతే మనమైతే తిప్పుకోవచ్చు. సో మనమైతే ఫ్రై మంచిగా చేసుకోవాలి. మనకు ఆకు ఫ్లేవర్ అనేది రాకుండా ఉండాలంటే మంచిగా మనకి క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మంచి గోల్డిష్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం అయితే పక్కకి తీసేసుకోవచ్చు 1 by 1. సో మనకైతే శనగపప్పు వడలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా అదర్స్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ అమేజింగ్ వీడియోస్ గైస్.